కి మహిమ కలుగునుగాక. చేరివచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. మనమందరం కలిసి దినం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ 13వ దినం దేవుని సన్నిధిలోకి వచ్చిన మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఒక వాక్యం ద్వారా మాట్లాడాలని సిద్ధపరిచి ఉంచిన లేఖన భాగాల్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము మన గ్రూప్కి బేస్ వాగ్దానము ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. 18వ అధ్యాయం మత్తయి సువార్త 15 నుంచి 20 వచనాలు ఈరోజు మన ధ్యానాంశము. నేను చదువుతా ఉన్నా 15 నుంచి. ఒకసారి మీరు అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి నాతో కలిసి మీరు కూడా చదవండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. ఆమేన్. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘము మాటయు వినని ఎడల అతడు నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొని దేని గూర్చినైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ వాక్య లేఖన భాగము ముఖ్యంగా సంఘ క్రమం గురించి రాస్తూ సంఘంలో మనం విశ్వాసులుగా ఎలా ఉండాలి అన్న విషయంలో సంపూర్ణంగా ఆత్మజ్ఞానం కలుగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. సో 15వ వచనంలో ఏం చెప్తున్నారు ప్రభు అంటే, మీ సహోదరుడు మరియు అని మొదలు పెట్టారు. మరియు అంటే పైంది కూడా మనం అటాచ్ చేసుకోవాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఒక చిన్న బిడ్డను పోలిన వ్యక్తులుగా ఉంటేనే సంఘంలో మనం చేర్చబడతాము అని ఆల్రెడీ మనం దీన్ని నేర్చుకున్నాం. మీరు మార్పు పొంది పసిబిడ్డల వంటి చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని చెప్పి తను తగ్గించుకున్నవాడు మీ పరలోక రాజ్యంలో గొప్పవాడు అని మొదటి మాటల్లో ఈ 18వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం చూస్తాం. నెక్స్ట్, ఆ చిన్న బిడ్డని చేర్చుకొని వాడు దేవుణ్ణి రిజెక్ట్ చేసినట్లు, చేర్చుకున్నవాడు ఆయన్ని అంగీకరించినట్లు. అంటే ఇక్కడ చిన్న బిడ్డ అంటే మనం దేంతో పోల్చుకోవాలి అంటే, ప్రతి ఒక్కళ్ళు తల్లి గర్భంలో ఒకసారి పుట్టినప్పటికీ వాళ్ళకి 50 years వచ్చినా 60 years వచ్చినా దేవుళ్ళో పుట్టిన ఆ క్షణం నుంచి వారి పసిబిడ్డలతో సమానం. అంటే మీరు 50 సంవత్సరాలకి రక్షణ పొంది మార్మన్స్ పొంది దేవుళ్ళో జన్మించిన, 30 సంవత్సరాలకి జన్మించిన, 20 సంవత్సరాలకి జన్మించిన ఆ క్షణమే మీరు క్రీస్తులో పుట్టిన పసిబిడ్డతో సమానం. పసిపిల్లలు ఎలా ఉంటారు? అంత జ్ఞానం లేకుండా ఏది రైటు ఏది రాంగు, ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఇవేం తెలియదు వాళ్ళకి. సో వాళ్ళకి నచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. సో అది తప్పు అని పెద్దవాళ్ళు చెప్తేనే వాళ్ళకి అర్థమైద్ది. అంటే పసిపిల్లలు అంటే తెలిసి తెలియని స్వభావం కలిగిన వ్యక్తులుగా వాళ్ళు చేసిన మిస్టేక్స్ అని కూడా తెలియకుండా చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయగలగాలి. నా నామం పేరిట బిడ్డలు మీరు చేర్చుకోండి అని ప్రభు చెప్తున్నారు. చేర్చుకునే వ్యక్తులుగా ఉండాలి. అలా చేర్చుకుని వాళ్ళని ఎదిగింప చేస్తూ వచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా తప్పిదం చేసి వాళ్ళు తప్పిపోతే, ఒక గొర్రె తప్పిపోతే 100 గొర్రెలు ఉన్నాయంట ఆ కాపరికి, ఒక గొర్రె తప్పిపోతే వెళ్ళి దాన్ని వెతుకుతూ ఉన్నాడంట. 99 మంది గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రెను వెతుకుతూ ఉన్నారు. అంటే ఆల్రెడీ రక్షణ పొంది ఏదో ఒక విషయంలో తప్పిపోయిన వ్యక్తిని దేవుడు విడిచిపెట్టరు. ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటారు. మళ్ళీ తిరిగి సంఘంలో చేర్చుకోవడానికి, ఆ మందలో చేర్చుకోవడానికి ప్రభు వారిని వెతుకుతూ ఉంటారు.
సో ఎక్కడ తప్పిపోయాం, ఎక్కడ పడిపోయాం, మరలా మారు మనసు నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని వెతికి రక్షించి సంఘంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఇంకా మిడిల్లో కూడా మిమ్మల్ని ఏదైనా అభ్యంతరపరిస్తే దాన్ని నరికి వేసుకోవడం బెటరు, లేదంటే తీసుకెళ్ళి సముద్రంలో తిరగట్రాయి కట్టుకుని దూకడం బెటర్ అంటారు. అంటే ఎవరిని కూడా అభ్యంతరపరిచే వ్యక్తులుగా కానీ, ఎవరి మీద కూడా ఆయాసం పెట్టుకునే వ్యక్తులుగా కానీ మనం ఉండకూడదు. సంఘ క్రమంలో అందరము ఏకత్వంలోనికి రావాలి అని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ సందర్భంగా ఇక్కడ ప్రజెంట్ మనం చదివిన 15వ వచనంలో చెప్తున్న మాట ఏంటి అంటే, మరియు అంటే నువ్వు సంఘ క్రమంలో చిన్న బిడ్డగా జాయిన్ అయిన తర్వాత ఒకవేళ తప్పిపోతే మరలా తీసుకొచ్చి దానిలో చేర్చుకున్న తర్వాత నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. మనమైతే ఏం చేస్తాం, జనరల్గా సంఘంలో ఒక ఇద్దరు బిడ్డల మధ్యలో ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, ఒకరికొకరికి ఏవో మాటలు వచ్చినాయి, ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్ వచ్చింది. మనం ఏం చేస్తాం, మన ఆలోచన ఎలా ఉంటుంది అంటే వాళ్ళే రావాలి, ఎవడైతే మన దగ్గర తప్పు చేశారో వాళ్ళే రావాలి, వాళ్ళు వచ్చి మనకి సారీ చెప్పే వరకు మనం మాట్లాడం. అంటే శరీర స్వభావం ఎలా ఉంటుందంటే, నా మీద వాళ్ళు తప్పిదం చేశారు కాబట్టి, నా మీద వాళ్ళు గొడవ పెట్టుకున్నారు కాబట్టి, నన్ను తిట్టారు కాబట్టి, లేకపోతే నా మీద ఆయాసపడ్డారు కాబట్టి వాళ్ళే వచ్చి సారీ చెప్పాలి అని మనం వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ ప్రభు ఏం చెప్తున్నారు, సంఘంలో మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఈ విషయంలో నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి, ఎవరు వెళ్ళాలంటే ఫస్ట్ నీ సహోదరుడు తప్పిదం చేస్తే మొదటగా నువ్వు వెళ్ళాలి. నీ తప్పిదం చేసిన వ్యక్తే రావాలి, ఆయనే వచ్చి సారీ చెప్పాలని నువ్వు వెయిట్ చేయొద్దు. ఫస్ట్ ఎవరైతే ఆ తప్పిదం చేశారో ఆ వ్యక్తి దగ్గరికి నువ్వే వెళ్ళాలి. నువ్వే వెళ్ళి నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. మనం ఏం చేస్తామంటే, ఇది ఏదైనా తప్పు చేస్తే ఫలానా వ్యక్తి ఇలా తప్పు చేశాడని సంఘంలో అందరికీ ఫస్ట్ చాటింపేస్తాం. సంఘంలో ఐక్యత పాడైపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, దేవుడు చెప్పిన స్టాండర్డ్స్లో మన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోక. సో గాడ్ స్టాండర్డ్స్ ఏంటి అంటే, నువ్వు ఒంటరిగా వెళ్ళాలి, ఎవరు తప్పు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు, ఇద్దరి మధ్యలో ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే మూడో వ్యక్తి ఉండొద్దు, నువ్వు వెళ్ళి ఇదిగో బాబు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఇలా చేస్తున్నావు, ఇది తప్పు అని క్లియర్గా స్ట్రైట్ వేలో వంకర టింకర మాటలు లేకుండా చేసిన తప్పిదాన్ని చేసినట్లు వాళ్ళకి చెప్పాలి. నువ్వు చేసింది తప్పు అని క్లియర్గా చెప్పాలి. చెప్పినప్పుడు ఒకవేళ అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు మంచి మనస్సాక్షితో ఒకవేళ నువ్వు చెప్పింది ఆయన అంగీకరిస్తే మీ ఇద్దరి మధ్యలో ఏమొస్తుంది, సమాధానం వచ్చేస్తుంది. ప్రభుకు స్తోత్రం. అక్కడ ఉన్న గొడవ అంతా వెళ్ళిపోద్ది. కానీ మనం ఏం చేస్తాం, దేవుడు కరెక్ట్గానే రాశారు, కానీ మనం చేసే పని ఏంటంటే, ఎవరైనా వచ్చి స్ట్రైట్ అవే నువ్వు ఈ తప్పు చేసావని చెప్పారనుకోండి, అంగీకరించే వాళ్ళు ఎంతమంది? చేసిన తప్పు పక్కన పడేసి ఇప్పుడు నన్ను అడుగుతాడా, నాతో చెప్తాడా, నా మీద ఇలాంటి నిందలేస్తాడా అని చెప్పి ఇంకా గ్రిడ్జ్ పెంచేసుకునే స్వభావం మనలో ఉంటుంది. చేసిన తప్పు పక్కన పెట్టి అసలు ఆ తప్పుని తప్పు అని చెప్పినందుకు డబల్ త్రిబుల్ వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని స్టాండర్డ్స్ అలా లేవే, సంఘక్రమం అది కాదే. నీతో ఎవరైనా నువ్వు ఈ తప్పు చేస్తావని చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయగలిగే మంచి హృదయం మనకు ఉండాలి. ఎస్, సిస్టర్ చెప్పింది కరెక్టే, లేకపోతే బ్రదర్ చెప్పింది కరెక్టే, నేను ఈ తప్పు చేస్తున్నాను, దాని విషయంలో నేను మారు మనసు పొందుతానని యాక్సెప్ట్ చేసే మంచి హృదయం నీకు ఉండాలి. అలా ఉంటే నువ్వు సంఘంలో సభ్యుడిగా కొనసాగుతావు, నువ్వు సంఘంలో ఏకత్వంలోనికి వస్తావు. ఒకవేళ నువ్వు అలా లేకపోతే
నువ్వు వాళ్ళని క్షమించకపోతే, వాళ్ళతో ఏకత్వంలోకి రాకపోతే నువ్వు చాలా నష్టపోతావు. మత్ ఈ ఈ అంశం నిమిత్తమే ఒక మాట చదువుతాను. లూకాసు వార్త 17వ అధ్యాయము. అక్కడ ఇంకా బాగా రాశారు. లూకాసు వార్త 17వ అధ్యాయము 1-3 వచనాలు నేను చదువుతున్నా. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చినా వారికి శ్రమ. అభ్యంతరాలు అంటే గొడవలు, డిస్టర్బెన్సెస్, ఇద్దరి మధ్యలో తగాదాలు, వివాదాలు ఖచ్చితంగా వస్తాయి. కుటుంబమైనా వస్తుంది, సంఘమైనా వస్తుంది, ఎక్కడైనా ఖచ్చితంగా వివాదాలు అనేవి వస్తాయి. రాకపోవట అసాధ్యమని దేవుడే చెప్తున్నారు. అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చిన వానికి శ్రమ. ఎవరి అభ్యంతరాలు కలగచేస్తున్నారో, ఎవరు దానికి మూలముగా ఉన్నారో వాళ్ళకి శ్రమ కలుగుతుంది అని చెప్తున్నారు. తెలిసి తెలిసి శ్రమలో పడడం అవసరమా? అవసరం లేదు. కాబట్టి మనము అభ్యంతరాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ వచ్చినప్పటికీ 2వ వచనంలో అంటారు, వాడి చిన్నవారిలో ఒకని అభ్యంతరం కలుగజేయట కంటే వాని మెడకు తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయ ద్రోయబట్ట వానికి మేలు. చిన్న వానిలో ఒకరికి అభ్యంతరం కలగజేయట కంటే, ఇప్పుడు నువ్వు సంఘ క్రమంలో ఉన్నావు, ఎవరో ఒక వ్యక్తి తప్పిదం చేశాడు, సంథింగ్ జరిగిపోయింది, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని అభ్యంతరపరిచి సంఘ క్రమం నుంచి దూరం చేయడం కంటే నువ్వు వెళ్ళి చనిపోవడం బెటరు అంటున్నారు ప్రభు. తిరగట్రాయి మెడకు కట్టుకుని సముద్రంలో దూకేయడం బెటర్ అంటున్నారు. అంత తీవ్రంగా ఖండించే పాపం అన్నమాట ఇది. ఒక వ్యక్తికి నువ్వు అభ్యంతర కారణంగా ఉన్నావు అంటే దేవుడు చాలా ఖండించే అంశం అది. దాన్ని దేవుడు ఎంత మాత్రం యాక్సెప్ట్ చేయరు. చాలా తీవ్రంగా ఖండించే పాపముగా దాన్ని చూస్తూ ఉన్నారు. 3వ వచనంలో అంటారు కదా, మీ విషయం మీరే జాగ్రత్త పడుడి, నీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనస్సు పొందిన ఎడల అతన్ని క్షమించుము. ఒకసారి తప్పిదం చేశారు, అతన్ని గద్దించు. అతడు మారు మనసు పొందితే, అవును నేను తప్పు చేశానని మంచి మనస్సాక్షితో ఒప్పుకుంటే వెంటనే క్షమించేయాలి. అది మళ్ళీ మనసులో కంటిన్యూ అవ్వకూడదు. పలానా రోజు ఆ వ్యక్తి నన్ను ఇలా అన్నాడు, ఇంక ఇది మైండ్లో గుర్తు పెట్టేసుకుంటారు. ఇంక ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఆ మాట మాత్రం ఆ మైండ్లోంచి తుడిచివేయడం జరగదు. అదే మంచి చేస్తే గుర్తుపెట్టుకోరు. ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ పడిందనుకోండి, మీ జీవితాల్లోనే చూడండి, మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసినవి బాగా గుర్తుంటాయి, మీకు మేలు చేసినవి మాత్రం గుర్తుండవు. ఎందుకంటే అది శరీర స్వభావం. సో ఆ శరీర స్వభావం నుంచి మనం బయటకు వచ్చి ఎవరైనా తప్పిదం చేసి క్షమాపణ అడిగినప్పుడు హృదయపూర్వకంగా క్షమించేయాలి. ఇంకా అది మరలా మనకి ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ మిస్టేక్ గుర్తు రావద్దు. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ జరిగిన ఆ గొడవలు కానీ వాళ్ళు అన్న మాటలు కానీ మనకు అసలు గుర్తు రావద్దు. కంప్లీట్గా తుడిచేయాలి దాన్ని. అప్పుడే నువ్వు మారు మనసు పొందిన వ్యక్తి అవుతావు. ఆమేన్. ప్రైజ్ గాడ్. మారు మనసు పొంది అతను కనుక నేను క్షమాపణ అడిగితే కంప్లీట్గా క్షమించాలి. ఆమేన్. 4వ వచనం, అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తినని అనిన ఎడల అతన్ని క్షమింపవలెను. ఒకసారి క్షమిస్తాం, ఫోన్లో దేవుడు చెప్పారు కదా అని. 2 సార్లు క్షమిస్తాం, 3 సార్లు క్షమిస్తాం, 7 సార్లు అయితే ఇంక పద్దాక అదేదో చేస్తూ ఉంటే విసుకొస్తుంది కదా ఎవరికైనా. నా వల్ల కాదు, ఇంక నేను క్షమించలేని ఈ వ్యక్తిని అని చెప్పి అనకూడదు అంటున్నారు ప్రభు. అలా అనొద్దు. మీరు ఎన్నిసార్లు అయినా సరే క్షమించాలి. 7 సార్లు మీన్స్ సంపూర్ణంగా. పేతురు అడిగినప్పుడు చెప్తారు కదా, 70 ఏళ్ల మట్టుకు నువ్వు క్షమించాలి. నీ జీవిత కాలం నీ సహోదరుని క్షమించే వ్యక్తిగానే ఉండాలి, కానీ ఆయన మీద కక్ష పెట్టుకునే వ్యక్తిగా ఉండొద్దు. సో క్షమించే మనస్తత్వం దైవ లక్షణం అంట. క్షమించే మనసు దైవ లక్షణం. దేవుని హృదయానికే క్షమించే మనస్తత్వం ఉంటుంది. మానవ హృదయం ఎప్పుడు క్షమాపణ అనేది యాక్సెప్ట్ చేయదు. రివెంజ్, ద్వేషం, కోపం, రివెంజ్ కోరుకుంటుంది,
తీర్పు తీర్చే స్వభావం ఎక్కువగా శరీరంలో ఉంటుంది. కానీ దేవుని మనసు ఎప్పుడూ క్షమిస్తూనే ఉంటుంది. మీరు నేను ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమించుకుంటూనే వస్తున్నారు. అదేవిధంగా దేవుని క్షమాపణ అనుభవించిన మనం కూడా సహోదరులను క్షమించే వ్యక్తులుగానే ఉండాలి. కానీ వారి వారి పట్ల మన హృదయం ఎలా ఉందో మనం చెక్ చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటే అప్పుడు దేవుడు మనల్ని సంఘ క్రమంలో ఐక్యతలో స్థిరపరుస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ మనం కొంచెం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నా. సో సింగిల్గా ఉన్నప్పుడు వార్న్ చేయమన్నారు, వెళ్ళి చెప్పమన్నారు. అతడు ఒకవేళ మారుమనసు పొంది క్షమాపణ అడిగితే అతన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పారు. అలా చేస్తే ఆ సహోదరుని నువ్వు సంపాదించుకుంటావు. ఒక ఆత్మ సంపాదించడం ఎంత కష్టం అండి. నువ్వు కోట్లు సంపాదించడం ఈజీ అయి ఉండొచ్చు. కానీ ఒక ఆత్మను రక్షణ పొందించి చివరి వరకు అంతం వరకు వాళ్ళతో సమాధానం కాపాడుకొని పరలోకంలో ఇద్దరు కలిసి చేరడం అనేది చాలా కష్టం. కాబట్టి దాని కొరకు మనం సమాధానాన్ని వెతికి వెంటాడాలంట, ప్రయాసపడాలి. కష్టమే కాబట్టి ప్రయాసపడమన్నారు దేవుడు. ఆమేన్. 16వ వచనం. అతడు వినిన ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు ఒకవేళ నీవు సింగిల్గా వెళ్ళినప్పుడు వినకపోతే, నీ మాటని యాక్సెప్ట్ చెయ్యకపోతే, ఆ తప్పిదాన్ని కరెక్ట్ చేసుకోకపోతే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? 2-3 తీసుకుని వెళ్ళాలి. మొత్తం సంఘం వేసుకుని వెళ్ళమంటలా. ఫస్ట్ సింగిల్గా ట్రై చేయాలి. అంటే నీకు అతనికి మధ్యలో జరిగిన డిస్టర్బెన్స్ ఇంకో మూడో వ్యక్తికి తెలియనివ్వద్దు. అతడు మారుమనసు పొందాడా, దాని నుంచి విడుదల పొందుకున్నాడా, ప్రైజ్ గాడ్. మీ ఇద్దరి మధ్యలోనే ఆ విషయం సమాధి అయిపోవాలి. ఇంక బయటికి రావద్దు. మళ్ళీ ఆయన మారుమనసు పొందిన తర్వాత కూడా ఇంకొకరికి చెప్పొద్దు. సో అది కంప్లీట్గా క్లోజ్ అయిపోవాలి అక్కడితో మ్యాటర్. ఒకవేళ అతను వినడం లేదు, నువ్వు చెప్పినా కూడా ఆ తప్పిదాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటున్నారు ప్రభు? 2-3 తీసుకుని అతని దగ్గరికి వెళ్ళమంటున్నారు. సో 2-3 తీసుకుని అతని దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పమంటున్నారు. సో దీని కొరకు ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయము యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక మాట మనం చదువుకుందాం. 19-15 నేను చదువుతున్నా. 19వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 15వ వచనం. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధం గూర్చియే గాని, ఏ పాపం గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యము అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. సో ఖచ్చితంగా సాక్ష్యము 2 కానీ 3 కానీ ఖచ్చితంగా ఉండాలంట. ఇది తప్పు అని డిక్లేర్ చేయడానికి ఒకళ్ళు డిక్లేర్ చేస్తే అవ్వదు. 2-3 సాక్షుల నోట అది స్థిరపరచబడాలి. నువ్వు ఒక్కడవే వెళ్ళి చెప్పేయడం కాదు. 2-3 తీసుకుని వెళ్ళాలి, వాళ్ళతో చెప్పించాలి. ఇదిగో అతడు ఈ తప్పు చేస్తున్నాడు అని వాళ్ళకి చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నీతో వస్తారు. అంతే కదా. 2-3 ఎప్పుడు వస్తారు? ఓకే, ఈ వ్యక్తి దగ్గర ఇది మిస్టేక్ ఉంది అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే నీతో వస్తారు. అలా యాక్సెప్ట్ చేసి మీరు 4 వెళ్ళి లేకపోతే మీ 3 వెళ్ళి ఆ పర్సన్తో మాట్లాడినప్పుడు ఒకవేళ అతడు మారుమనసు పొంది నేను క్షమాపణ వేడుకుంటే అప్పుడు అతన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. అంటే ఇదంతా దేవుడు ఎందుకు చెప్తున్నారంటే ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఆమేన్. సంఘంలో ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఇన్ని విధాలుగా ఆ వ్యక్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నించమని చెప్తున్నారు. మనమైతే అసలు కుటుంబాల్లోనే సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు. ఎవడెలా పోతే నాకేంది? ఈరోజు ప్రజలు ఇలా అయిపోయారు కాబట్టి సంఘంలో ఐక్యత రావడం లేదు, కుటుంబాల్లో ఐక్యత రావడం లేదు. ఎవరు వెళ్ళకపోతే నాకేంటి అన్న స్వభావాన్ని పక్కన పెట్టి నా సహోదరుడు తప్పిపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతారు అన్న భయము కలిగి మనం ప్రయత్నిస్తే నిజంగా మారుమనసు పొందే వ్యక్తులు చాలామంది ఉంటారు. సంఘంలో ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసాం అనుకోండి,
వస్తే వచ్చారు పోతే పోయారు అన్నట్టుంటే ఎవ్వరూ మార్పు చెందరు. ఆ ప్రేమ, ఆ బాండేజ్ అనేది ఉండాలి. నీ కుటుంబంలో ఎవరైనా నీ బిడ్డలు తప్పిపోతుంటే నువ్వు అలాగే ఊరుకుంటావా? ఏదైనా తప్పు చేస్తుంటే నీ బిడ్డలకి చెప్పవా? వాళ్ళని వార్న్ చేయవా? వాళ్ళని తిరిగి దేవుని తట్టు తిప్పవా? అంటే మన బిడ్డల దగ్గర ఉన్నంత ప్రేమ మన సంఘంలో లేదనమాట. దేవుడేమో ప్రేమే మూలం, ప్రేమే సమస్తానికి ఆధారం, ప్రేమ కలిగి ఉండు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని ఆయన చెప్తుంటే, ఎవడెళ్ళకపోతే నాకేంటి, నేను ఒకవేళ మళ్ళీ నువ్వు ఇది తప్పు చేస్తున్నావని చెప్తే ఆడు నాకు విరోధం అయిపోతాడేమో అని భయపడి, వాళ్ళ ఆత్మ నశించిపోయినా నరకానికి పోయినా నాకు సంబంధం లేదన్నట్లు నువ్వు నేను ఉండొద్దు. ప్రయత్నించాలి. ఒకసారి మాట వినకపోయినా రెండోసారి ఇంకో 2-3 కలిసి ప్రయత్నించాలి. అలా కూడా వాళ్ళు మాట వినలేదనుకోండి, ఇప్పుడు ఏం చెప్తున్నారు మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఇక్కడ సంఘం అంటే దేవుని స్వరక్తము చేత కొనబడిన వ్యక్తులు. ఆమేన్. సో దేవుని రక్తం చేత కొనబడిన ఆ సంఘంలో, అంటే ఏ సంఘంలో ఆయన అటాచ్ అయి ఉన్నాడో ఆ సంఘానికి విషయం చెప్పాలంట. అతడు ఏ తప్పిదం చేస్తున్నాడు, ఎక్కడ పడిపోతున్నాడు, ఎక్కడ ఆయన ఆత్మీయ జీవితం కూలిపోతూ ఉంది, మనం ఐడెంటిఫై చేసిన ఆ ప్రాబ్లమ్ని సంఘానికి తెలియచెప్పాలి. ఒకవేళ సంఘం మాట వింటే ఆ సహోదరుని సంఘంలో మనము సంపాదించుకోగలుగుతాం. ఒకవేళ వినకపోతే ఏం చేయాలంట? నీవు అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అన్నమాట. సుంకపు గుప్తదారులు అంటారు, ట్యాక్స్ కలెక్టర్స్. వీళ్ళేంటంటే అన్యాయంగా, అక్రమంగా ₹1 వసూలు చేయాల్సిన దగ్గర ₹2 వసూలు చేసి ప్రజలను పీడించుకుని తినేవాళ్ళు అనమాట. అంటే పాపంలో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. అది తప్పు అని వాళ్ళకి తెలిసినా కూడా కంటిన్యూ చేస్తారనమాట అలాంటి వ్యక్తులు. లేకపోతే అన్యులు, ఇంకా రక్షణ పొందలేని బిడ్డలు. అలాగ నువ్వు ఆ వ్యక్తిని భావించాలి, ఇంక వదిలిపెట్టేసేయడమే. 3 సార్లు నువ్వు ప్రయత్నించావు, సింగిల్గా ప్రయత్నించావు, మార్మన్స్ పొందలా. 2-3తో వెళ్ళావు, ఆ బిడ్డకి మార్మన్స్ రాలా. సంఘము మధ్యలో నిలవబెట్టి ఇది తప్పు చేస్తున్నావు నువ్వు అని చెప్పావు, అయినా కూడా ఆయన మార్మన్స్ పొందలేదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అతను ఒక అన్యునిగాను ఒక సుంకరిగాను భావించి అతన్ని విడిచిపెట్టేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సంఘానికి తెలియచేయాలి. సో దీని నిమిత్తమే ఒక వాక్య భాగం చదువుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నా. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అన్యులలోనైనను జరగదు. ఇట్లుండియు మీరు ఒప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహము విషయమై దూరంగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్లుగానే ఇట్టి కార్యం ఇలాగూ చేసిన వాని గురించి ఇదివరకే మీకు తీర్పు తీర్చి ఉన్నాను. ఎలయనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలను నశింపచేయుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలంతో కూడా వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను. ఇక్కడ పౌలు గారు చెప్తూ అంటున్నారు, భయంకరమైన జారత్వం జరుగుతుంది సంఘంలో, నాకు తెలిసింది. అలాంటి వ్యక్తిని బట్టి మీరు దుఃఖపడాలి, అలాంటి వ్యక్తిని బట్టి మీరు కన్నీరు కార్చి ఆ బిడ్డకి మారుమనసు నిమిత్తం బోధించాలి. ఒకవేళ అతడు వినకపోతే ఏం చేయాలంట? మీలో నుండి వెలివేయాలి అంటున్నారు. ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడని తెలిసింది, ఆ వ్యక్తిని పర్సనల్గా వార్న్ చేసాం, వినట్లేదు.
ముగ్గురితో కలిసి వార్న్ చేసాం, వినట్లేదు. సంఘంతో కలిసి వార్న్ చేసాం, అయినా వినట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అన్యునిగా ఎంచి సంఘం నుంచి వెలివేయాలంట. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఒక్కళ్ళు కనుక పాపం చేసిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసాము అంటే సెకండ్ టైము అది అలవాటైపోద్ది. ఆ పాపం జనాలు అనుకుంటారు కదా, అతను తప్పు చేస్తే తప్పేం లేదుగా, అతను చేసిన తప్పు నేను చేస్తే తప్పేంటి, ఇదొక పాప రోగము అంటుకుపోద్ది ఒకరి నుంచి ఒకరికి కరోనా స్ప్రెడ్ అయినట్టు స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. సో అందుకే దేవుడు ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా ఇలాంటి పాపం జరుగుతుంది అని తెలిసినప్పుడు వార్న్ చేయాలి. వారిని సంఘంలో నుంచి వెలివేసినా తప్పులేదు. అన్యునిగా లేదా సుంకరిగా భావించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చిన్న పాపమే కదా అని మనం ఊరుకుంటే రేపన్న రోజున అది ఇంకా పెద్ద పాపం అవ్వచ్చు, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోవచ్చు. సో ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సంఘంలో ఐక్యతను పాడు చేసే సమస్యలు ఇవన్నీ. కాబట్టి ఖచ్చితంగా మీరు అతన్ని వెలివేసి ఉంటే నేను సంతోషిస్తాను అంటున్నారు పౌలు గారు. నిజంగా అలాంటి సంఘ సభ్యులుగా ఎవరు ఉండకూడదని నేను ప్రభు నామం పేరిట వేడుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసే ప్రతి మిస్టేక్ దేవుడికి తెలుసు అని అనుకుంటాం. ఈవినికి ఏం తెలుసులే, ఈవిడ చూసొచ్చిందా, వాక్యం చెప్తుంది కానీ అది మనం పాటిస్తున్నామో లేదో చూసొచ్చిందా అనుకుంటారు. నేను చూడకపోవచ్చు, ఒక దినాన్ని ఈ వాక్యమే మనమే తీర్పరిగా నిలవబడుతుందంట. నువ్వు వాక్యం విన్నావు కదా, ఎందుకు సరి చేసుకోలేదని దేవుడు ఒక దినాన్ని లెక్క అడుగుతారు మనల్ని. ఆమేన్. ఒక దినం ఎప్పుడో అడుగుతారని ఇప్పుడు ఏం పర్లేదులే అని నిశ్చింతగా ఉన్నావేమో. ఎన్నిసార్లు గర్దించినా లోబడి నొల్లని వారికి హఠాత్తుగా మరణిస్తాడంట. ఎన్నిసార్లు గద్దించినా లోబడి నొల్లని వారికి సడన్గా ఏదైనా శ్రమ వచ్చిందంటే తట్టుకోలేం. దేవుడు చాలా జాగ్రత్తగా మనల్ని భద్రపరుస్తూ ఉన్నారు. ఒక్క పాపరోగము అందరినీ పాడు చేసే ఇది ఉంది. మీరు చూడండి, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో చూస్తే అనన్య సపీర వాళ్ళిద్దరూ చేసిన చాలా చిన్న మిస్టేకే, పెద్ద మిస్టేక్ ఏం కాదు నన్ను అడిగితే. వాళ్ళ పొలమే అది, బయట వాళ్ళ పొలం కూడా కాదు. వాళ్ళు అన్యాయంగా ఏం సంపాదించలా, వాళ్ళ పొలమే అమ్మారు. వాళ్ళంతటి వాళ్ళే డబ్బులు తీసుకొచ్చారు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. కానీ కంప్లీట్గా తీసుకురాలేదు. తీసుకొచ్చామని చిన్న అబద్ధం చెప్పారు. మొత్తం తీసుకురాలేదు, తీసుకొచ్చామని ఒక చిన్న అబద్ధం చెప్పారు. ఆ చిన్న అబద్ధము సంఘం అంతటిని పాడు చేసే మొట్టమొదటి సంఘము స్టార్ట్ అయినప్పుడు పాపముగా ఎంచి పరిశుద్ధాత్ముడు అక్కడికక్కడే వాళ్ళిద్దరు ప్రాణాలు తీసేశారు. అంటే దేవుడు దాన్ని ఎంత తీవ్రంగా ఖండించారో చూడండి. మరణం వచ్చింది వాళ్ళిద్దరికీ. చిన్న అబద్ధం, మరణమే వచ్చింది. కాబట్టి సంఘంలో ఇట్లాంటి చిన్ని పాపాలు కానీ దేవుని సన్నిధిలో యథార్థతను పాడు చేస్తాయి. కాబట్టి దాన్ని దేవుడు చాలా తీవ్రంగా ఖండిస్తారు. సో ఆయన మనస్సు కలిగిన మనం కూడా ఏం చేయాలా? తీవ్రంగానే ఖండించాలి. అలాగని వెళ్ళి గొడవ పెట్టుకోమని నేను చెప్పట్లా. ప్రేమతో ఆ సహోదరిని సంపాదించుకోవాలనే హృదయంతోనే నువ్వు చెప్పాలి. కోల్పోవాలనే హృదయం వద్దు. వీడిని ఎలాగైనా సంఘంలోంచి తప్పించేయాలన్న మనసు వద్దు నీకు. ఆ వ్యక్తిని సంపూర్ణుడిగా మార్చడానికి, ఆ వ్యక్తిని దేవుని సంఘంలో ఐక్యపరచడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు ప్రేమతో చేయాలి. ఆమేన్. నీ వల్ల కాట్లా 2-3 చెప్పు, ఆత్మీయంగా మంచిగా కొన్న స్థితిలో ఉన్న వాళ్ళకి. వాళ్ళ వల్ల కూడా కాట్లా సంఘానికి చెప్పండి, వీళ్ళ వల్ల కూడా కాట్లా, అప్పుడు వదిలేసేయండి, దేవుడు చూసుకుంటారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి మీద ఏటిని బంధింతురో అవి పరమందు బంధింపబడును, వేటిని విప్పుదురో అది పరమందు కూడా విప్పబడును. ఈ ఆధిక్యత సంఘానికి దేవుడు ఇచ్చారు. ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో
19వ వచనాన్ని నేను చదువుతున్నా. 16, 19, 18 చదువుదాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకంలో దేనిని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరమందును విప్పబడినని అతనితో చెప్పాను. పేతురు అంటే సంఘము. సంఘంలో దేవుడు ఇచ్చిన గొప్ప అధికారం ఏంటి అంటే, నువ్వు దేన్ని బంధించడం ఇన్ ద సెన్స్ బాండ్, విప్పడం ఇన్ ద సెన్స్ లూజ్. ఇంగ్లీష్లో ఈ వర్డ్స్ ఉన్నాయి, బైండ్ అండ్ లూజ్ అని. అంటే నువ్వు దేన్ని సంఘంలో అంటు కడతావో అది అంటు కట్టబడి ఉంటుంది, దేన్ని వదిలేస్తావో అది విడిచిపెట్టబడుతుంది. నువ్వు సంఘంలో ఆ వ్యక్తి తప్పిదం చేసిన వ్యక్తిని చేర్చుకోవాలన్నా, ఆ సంఘంలోంచి దాన్ని విడిచిపెట్టేయాలన్నా, ఆ వ్యక్తిని విడిచిపెట్టేయాలన్నా అది సంఘానికి దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చారు. ఆమేన్. ఇప్పుడు 100 మంది వస్తున్నారు, దీంట్లో ఎవరి గురించి ఎలా ఉందో మనకు తెలిసినప్పుడు, వాళ్ళని వార్న్ చేసినప్పుడు, వాళ్ళు మారుమనసు పొందకపోతే ఆ సంఘంలోంచి అతన్ని బయటికి వెలివేసినా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? అది కూడా అక్కడ రీజన్ రాసుంది 19వ వచనంలో, మత్తయి సువార్త 18:19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్న దేని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందు నా తండ్రి వల్ల వారికి దొరుకునని చెప్పుచున్నాను. ఇద్దరు కలిసి ఏకీభవించి, ఇప్పుడు ఈ సహోదరునితో మాట్లాడారు, ఇద్దరు కలిసి వెళ్ళారు, చెప్పారు, ఆయన వినలేదు, ఆయనకు అర్థం కావట్లా. సో నేను తప్పు చేస్తున్నాను అని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. చెప్పినప్పుడు వినలేనప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే పరలోకమందు ఆ వ్యక్తికి ఆ సంఘంలో నుంచి బయటికి గెంటేయడానికి ఒక పర్మిషన్ వస్తుంది, అధికారం వస్తుంది అన్నమాట. అధికారం దేవుడు ఇస్తారు. అందుకే పేతురు గారితో ఈ మాట కూడా ప్రభు చెప్తారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. చాలా అధికారం కలిగిన వ్యక్తులుగా దేవుడు సంఘాన్ని చేశారు. ఈ మాట కూడా నేను చదువుతున్నాను చూడండి. యోహాను 20:23. మీరు ఎవని పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవని పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండును. దేవుడు ఏమి ఇచ్చారు? అధికారం. పాపాన్ని క్షమించే అధికారం, నిలిచి ఉండనిచ్చే అధికారం కూడా సంఘానికి దేవుడు ఇచ్చారు. సంఘం అంటే ఏంటి? నువ్వు యథార్థంగా ఉండి, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి, నువ్వు సంఘ క్రమంలో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, నువ్వు ఇంకొకరిని వార్న్ చేసినప్పుడు వాళ్ళు వినకపోతే వారి పాపాలు నిలిచి ఉండును గాక అంటే నిలిచి ఉంటాయి అంతే. ఇంకా వాడికి పాపక్షమాపణ రాదు. ఎప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు. నువ్వు కావాలని పర్సనల్ గ్రెడ్జ్లు పెట్టుకుని మాట్లాడితే అదేమి హేతు లేని శాపం తగలదంట అసలు. సో హేతు ఉంది అక్కడ. ఆ వ్యక్తి అసలు ఎన్నిసార్లు చెప్పినా వినట్లా. అలాంటప్పుడు ఆ సంఘం ఒక బాండేజ్ నుంచి అతన్ని విడుదల చేసేసి, ఇంక నువ్వు సంఘంకి సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్పే అధికారం దేవుడు సంఘానికి ఇచ్చారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభు? ఇద్దరు కలిసి లేదా ముగ్గురు ఎక్కడ కలిసి తాము ఏకీభవించి పరలోకమందున్న తండ్రిని ఏది అడిగితే అది మీకు దొరుకుతుందంట. ఇక్కడ ఏకీభవించడం అంటే ఏంటి అంటే, ఒక మాట, హృదయాలు కలవాలి. వాళ్ళు వేడుకునే ఆ పాయింట్ అంటే ఏదైతే ఉద్దేశం ఉందో, ఏ విషయం అయితే కలిసి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన అంశం అందరి హృదయాలు ఒకటే ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ మనకి నడుస్తున్న సీరియస్ మారు మనసు. సో అందరి హృదయాల్లోని మారు మనసు పొందాలనే ఆ హార్ట్ ఉండాలి. అందరూ ఏకీభవించాలి దాంట్లో. ఒకళ్ళు నాకు తలనొప్పి తగ్గితే చాలని వచ్చానండి ఈ ప్రేయర్స్కి అని అంటే పని అవ్వదు. అందరి హృదయాల్లో మారు మనసు పొందాలి అనే ఒకే ఏకత్వం ఉండాలి. ఆమేన్. ఒకే ఉద్దేశం ఉండాలి, ఒకే మనస్సు ఉండాలి, ఒకే ఆ ప్రయోజనం కొరకు మనందరం కలిసి ఏక మనసుతో ప్రార్థించినప్పుడు అది స్వస్థత అయినా, విడుదలైన, ఆశీర్వాదమైన, సంఘము కొరకు ఏక మనసుతో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు దానికి అవును ఆమేన్ అని ముద్ర వేస్తారు.
మీరు చూడండి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మేడగది అనుభవంలో 120 మంది ఏకీభవించి ప్రార్థన చేశారంట. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అందరిలోనే ఆసక్తి ఉంది అక్కడ. ఆ 120 మందికి ఆసక్తి ఉంది కాబట్టి ఏకీభవించి ప్రార్థించినప్పుడు బలమైన అభిషేకం వారి మీద కృమ్మరించబడింది. మరలా 4వ అధ్యాయంలో మనం చూస్తాం. మరలా ఏకీభవించి ప్రార్థించినప్పుడు మరలా కృమ్మరించబడింది. మళ్ళీ కొర్నేలు దగ్గర చూస్తాం. అక్కడ కూడా అందరూ సంఘం ఒకే మనసుతో దేవుని వాక్యము పర్ఫెక్ట్గా వింటా ఉన్నారు. ఏక మనసు ఉంది వాళ్ళలో. అక్కడ కూడా పరిశుద్ధాత్మను కుమ్మరించబడ్డారు. మీరు ఎక్కడైనా చూడండి బైబిల్లో ఏకీభవించినప్పుడు బలమైన కార్యాలు జరిగినాయి. ఆమేన్. అంటే మనసులో హృదయంలో ఒకే ఉద్దేశం, ఒకే ప్రయోజనాన్ని ఆశించి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ఏకీభవిస్తామో తాము వేడుకున్నది తండ్రి వలన పొందుకుంటారు. ఆమేన్. బంధించడం విప్పడం ఏంటంటే ప్రేమలో సంఘాన్ని బంధించుకోవాలి. ఒకవేళ వాడు సాతాను బిడ్డగా కనుక బిహేవ్ చేస్తూ ఉంటే ఆ బాండేజ్ నుంచి వాడిని బయటికి వెలివేయాలి. ఆ అధికారం సంఘానికి దేవుడు ఇచ్చారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అందుకే ప్రభు చెప్తున్నారు, ఏలయనగా 20వ వచనం, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యలో ఉందునని చెప్పాను. 2-3 100 మంది 200 మంది కలిసి ఏకీభవించిన చోటకి నేను వస్తానని దేవుడు చెప్పలా. ఈ సంఘం ఈ గ్రూప్ స్టార్ట్ అయినప్పుడు ముగ్గురమే మేము. ఈ జిఎల్ఎం గ్రూప్ మొదలు పెట్టినప్పుడు ఓన్లీ ముగ్గురం ఇదే వాగ్దానం చేతపట్టుకుని ఈ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. 2-3 నా నామంని ఏకీభవించినప్పుడు వారి మధ్యలో నేను ఉంటా. ఏక మనసుతో ఒకే హార్ట్, దేవుళ్ళో మేము ఆత్మీయంగా ఎదగాలి అని ఒకే ఒక్క మనసుతో మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. మేము ఎదగడమే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆ ఒకే మనసుతో ప్రార్థన చేస్తాం. ఈ దినాన్ని ఇంత గొప్ప పరిచర్యగా దేవుడు వందలాదిగా ఆశీర్వదించారు. ఆమేన్. ఒక్క మనసు, ఒకటే ఆశ, ఒకటే దృష్టి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తారు. ఏది అడిగితే అది. తొలి దినాల్లో అయితే వారానికి 5 రోజులు ఫిజికల్గా కలిసి ప్రార్థన చేసేవాళ్ళం మేము. ఏది అడిగితే అది జరిగిపోయేది అంతే. అలాగా దేవుడు అద్భుతమైన కార్యాలు, బలమైన కార్యాలు ఇప్పటికీ స్టిల్ దేవుడు జరిగిస్తూనే ఉన్నారు. అయితే దేవుని కార్యాలు అడ్డుపడేది ఏంటి? ఏకత్వం లేకపోవడం. ఏకత్వం లేని చోట పరిశుద్ధాత్మ దేవుడు పని చేయలేరు. ఇప్పుడు స్మాల్ గ్రూప్స్ పరిచర్య జరుగుతుంది. 2-3 కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఒక 10 మంది కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళ హృదయాలు ఒక్కొక్కలాగా ఉన్నాయనుకోండి, ద్వేషాలు, కక్షలు, కలహాలు, కొట్లాట్లు వాళ్ళ మధ్యలో ఉన్నాయనుకోండి, వాళ్ళ ప్రార్థన దేవుడు వినరు. అక్కడ సంఘంలో కార్యం జరగదు. సంఘము యొక్క అభివృద్ధి అక్కడ ఆగిపోద్ది అన్నమాట. సో పరిశుద్ధాత్ముడు ఈరోజు మనం మారు మనసు పొందాలని చెప్తున్న అంశం ఏంటంటే, నువ్వు ఒకవేళ మిస్టేక్స్ చేస్తుంటే నువ్వు మారు మనసు పొందు, దాని నుంచి బయటికి రా. ఒకవేళ నీ సహోదరుడు మిస్టేక్స్ చేస్తుంటే నువ్వు వెళ్ళి చెప్పు, పర్సనల్గా వార్న్ చేయి, అతన్ని నువ్వు సంపాదించుకో. ఒకవేళ అతను వినట్లేదు, 2-3తో చెప్పించు, అయినా వినట్లేదు, సంఘంతో చెప్పించు, అయినా వినట్లేదు, అతన్ని అన్యునిగా ఎంచుకుని విడిచిపెట్టేసాయి. కానీ అక్కడున్న కొద్ది మందిలో ఏకత్వం మాత్రం ఉండాలి. 100 కొద్ది సంఘం పెరిగిపోవడం కాదు మనకి ఇంపార్టెంట్, ఉన్న వాళ్ళందరూ ఒకే మనసుతో ఉంటున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఆమేన్. మీ స్మాల్ గ్రూప్స్లో లీడర్స్ కూడా ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా హృదయంలో పెట్టుకుని అందరిలో ఏకత్వం వచ్చేటట్టుగా మీరు ప్రార్థన చేయాలి. మీకు ఇచ్చిన ఆ చిన్న గ్రూప్లో ఏకత్వం ఉండాలి, ఒకే మనసు ఉండాలి, వివాదాలు ఉండొద్దు, గొడవలు ఉండొద్దు, ప్రేమతో ఆ గ్రూప్ని మీరు కట్టాలి. ఆ చిన్న చిన్న పరిచర్లు దేవుడు అభివృద్ధి పరిచి ఒక గొప్ప సంఘ స్థాపన మన మధ్యలో జరిగిస్తున్నారు. ఇంకా ఇక ముందు ఇంకా గొప్ప పరిచర్య మనకి దేవుడు ఇవ్వబోతా ఉన్నారు. ఆమేన్. అలా మనం గొప్ప పరిచర్య చేయాలి అంటే ఈ చిన్న వాటిలో, కొద్ది వాటిలో నమ్మకంగా ఉండాలి. ఆమేన్. ఈ చిన్న చిన్న గ్రూప్స్లో నమ్మకంగా మనం నిలబడగలిగితే అనేకమైన వాటి మీద దేవుడు మనల్ని నియమించిపోతూ ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ దినాన్ని ఏకత్వం ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటారు కాబట్టి
ఖచ్చితంగా జిఎల్ఎం గ్రూప్లో దేవుడు ఆధిక్యత ఇచ్చారు. ఇంకా ఎవరైనా మరి చిన్న చిన్న వివాదాలు పెట్టుకుని ఏకత్వంలోకి రాకపోతే దయచేసి ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన రీతిగా మన హృదయాల్లో మారుమనసు పొందుదాం, క్షమాపణ అడుగుదాం. ఎవరి ఎడలైనా మనం తప్పిదం చేశామని పరిశుద్ధాత్మను మనకి గర్దింపిస్తే మనం ఒప్పుకుందాం, క్షమాపణ అడుగుదాం, ఏకత్వంలోకి వద్దాం, సహోదరుల్ని సంపాదించుకుందాం, సంఘంలో బలమైన అభిషేకాన్ని మనం పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమెన్.